హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మాత్రం మస్తు జబర్దస్త్గా ఉన్నా. ఈరోజు మనం ఎండు చేపల కూర వండుతున్నాము. ఇక మొదలెడదామా? ఫస్ట్ ఈ చేపల్ని మనం అంతా కట్ చేసుకొని పీసుల్లా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానేయాలన్నమాట. నానేస్తే ఆ పైన ఉన్న మొత్తం పొట్టు అంతా వచ్చేస్తుంది, మనం క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని పెట్టుకోవాలి. నూనె కొంచెం కాగాలన్నమాట. ఆ క్లీన్ చేసుకున్న చేపలన్నీ ఆయిల్ అయిన తర్వాత ఆయిల్ వేయించుకోవాలన్నమాట. మనము ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట చేపల్ని. అట్లా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలన్నమాట. దీన్ని మనం తాటాకు చేప అంటాము, లేకపోతే కరువాడు అంటారు కొంతమంది. తమిళనాడు సైడు, చిత్తూరు సైడు వచ్చి కరువాడు అంటారు దీన్ని. కొంతమంది ఎండు చేపలు అంటారు, కొంతమంది ఉప్పు చేప అంటారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారనమాట. దీన్ని బాగా కలుపుకోవాలి మనము, ఒక్కొక్కటి నిదానంగా కలుపుకోవాలి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత మనం దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట. అవి చేప కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం వాసన పచ్చి వాసన వెళ్ళిపోయిందంటే దాంట్లో మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఇప్పుడే వేస్తే అంటే మనకి మంచి సువాసన అనేది అందుతుంది అనమాట. దానికి దాంట్లోనే మనం చాప్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ అండి, మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ ఉప్పు వేయొద్దు. మామూలుగా మనం ఉప్పు వేస్తాం కదా, మనము ఎర్రగా ఆనియన్ కొంచెం మగ్గేయాలని ఉప్పు వేస్తాం కదా, దీంట్లో వేయద్దు. ఎందుకంటే మనకు ఉప్పు చేప కాబట్టి ఉప్పు ఉంటుంది ఆల్రెడీ దాంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మనము. ఎందుకంటే ఆనియన్ కొంచెం మెత్తపడాలి కాబట్టి బ్రౌనిష్ వచ్చి కలర్ వస్తుంది అనమాట. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేసాలన్నమాట మనము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మనము బాగా కలుపుకోవాలి. అట్లా మెత్తగా కావాలన్నమాట ఆనియన్. అంటే నాకు ఎర్రగడ్డనే వస్తుంది, మాది ఎక్కువ ఎర్రగడ్డనే అంటుంది దీన్ని, తిరుపతి సైడ్, అందుకని ఎర్రగడ్డ వస్తుంది. ఆనియన్ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే టమాటాలు వేసుకొని టమాటా వేసి కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే దాన్ని కొంచెం వదిలేసి దాంట్లోనే పసుపు వేసుకోవాలి. టమాటోలోనే పసుపు వేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి ఉప్పు. మీరు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోండి. మళ్ళీ టేస్ట్ చూసి తర్వాత కూడా మనం వేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. స్టార్టింగ్ మాత్రం కొంచెం వేసుకుందాం ఉప్పు. మనము ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగే ఒక నిమ్మపండు సైజ్ చింతపండు నానబెట్టుకోవాలండి. అది ఇప్పుడు మనం దాంట్లో గుజ్జు వేసుకుందాము. మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే చిన్న నిమ్మపండు సైజులో వేసుకోండి మీరు పులుపు వేసుకున్న తర్వాత దాంట్లోనే ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి మనము. దాంట్లోనే ఒక టీ స్పూన్ కారపొడి వేసుకొని దాంట్లో తగినంత నీళ్లు పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. మీకు ఇది ముద్దగా కావాలంటే నీళ్ళు తక్కువ పోసుకోండి. మేము ఇది సంగటికి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటున్నాము. సంగటికి కొంచెం వాటర్ లాగా ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్, అందుకని మేము కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నాము. మీకు ముద్దగా కావాలి, అన్నంలో కలుపుకోవాలంటే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోండి మీరు. నీళ్ళు పోసిన తర్వాత కలుపుకోవాలండి, పీసెస్ ఇరిపోకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మనము. ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. మొత్తము వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాము. 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకి ఎండు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా మనకు అంత సూపర్గా ఉంటుంది. మనము పిల్లలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.